ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భక్తులారా, ఈరోజు శ్రీరామనవమి పర్వదినము కాబట్టి ఒక కుటుంబం పట్ల తండ్రి ఎలా నివర్తించాలో అది శ్రీరాముడే నిదర్శనం. ఒక తండ్రి పట్ల కుమారుడు ఎలా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలనేది దానికి నిదర్శనం శ్రీరాముడు. ఒక భార్య పట్ల భర్త ఎలా బాధ్యతగా ఉండాలనేది శ్రీరాముడే నిదర్శనం. కాబట్టే ప్రతివారు కూడా ఈ పర్వదినమున ప్రతి సల్వ పందిళ్ళు వేసేసి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణము జరుపుకుంటూ ఉంటాము. ఎందుకో తెలుసా? అది ప్రతివారు కూడా ఆ సీతా కళ్యాణం చూసి నవదంపతులు కానీ ఎలా ఉండాలనేది ప్రతివారు కూడా తెలుసుకునేదానికే ఈ సాంప్రదాయం. అదే కనుక అందువల్లనే ఈరోజు శ్రీరామనవమి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్ల నవమి, ఈరోజు శ్రీరామనవమి కనుక ఈరోజు శ్రీరాఘవం రఘుమాస్తరమత్తమేయం అని మనం ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ప్రతి కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనుకుంటూ ఈరోజు ఎవరు ఏమి చేయవసరంలా ఊరికి ఆ రాముల వారి ఆ సీతారాముల వారి తలుసుకొని ఆ రామనామ జపం చేసుకోండి. ఇటువంటి బాధలున్నా కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అవి మీ చెంతకు రావనేది ఈరోజు ఈ సీతారాముల శ్రీరామనవమి సందర్భముగా నేను శుభప్రద జ్యోతిషాలయం తరపున మీకు నేను శ్రీనివాసాచార్యులు శుభప్రద జ్యోతిషాలయం తరపున మీకు నేను ఇది విన్నపించుతున్నాను. స్వస్తి.